రెటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో తెలుగుదేశం పార్టీని బతికించాలని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించారు. ఫీల్డ్ అసిస్టెంట్ నియామకం విషయంలో ఎమ్మెల్యే శ్రావణిశ్రీ, ఎంపీ అంబికకు వ్యతిరేకంగా తెలుగు తమ్ముళ్లు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి వద్దు, చంద్రబాబు ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి విజయ్. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో తెలుగుదేశం పార్టీలో ఒక్కసారిగా విభేదాలు అయితే నెలకొన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే బండారు శ్రావణి డౌన్ అంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రంలో ఎంపీడీ ఆఫీస్ ముందర అయితే పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్లు దాదాపు 6 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను గతంలో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు మార్చారు అంటూ ఒక్కసారిగా అక్కడ ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు వారి బంధువులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎంపీడీఓ ఆఫీస్ కార్యాలయం చేరుకుని ధర్నా చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన వారిని కాకుండా కేవలం అక్కడ ఉన్న సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి కేవలం డబ్బుల కోసం మాత్రమే అక్కడ కొత్త వారిని ఫీల్డ్ అసిస్టెంట్లు డబ్బులు తీసుకొని ఫీల్డ్ అసిస్టెంట్లను ఎంపిక చేశారని అయితే ఈ కొద్ది నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలాగే వీటికి తోడు అక్కడ ఉన్న ఎంపీ ఎవరైతే అంబికా లక్ష్మీనారాయణ సంబంధించిన వర్గానికి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా తీసుకున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఈ రోజు అంబికా లక్ష్మీనారాయణ ఎంపీ డౌన్ అంటూ అలాగే బండారు శ్రావణి ఎమ్మెల్యే డౌన్ అంటూ అక్కడ నినాదాలు చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చంద్రబాబు కావాలి, ఇక్కడ ఉన్న ఎవరైతే శ్రావణి వద్దు చంద్రబాబు ముద్దు అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బైఠాయించి నినాదాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అక్కడ ఉన్న ఒక యువకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికైతే ప్రయత్నించాడు. అక్కడ ఉన్న తోటి కార్యకర్తలు అక్కడ వాటర్ బాటిల్తో నీళ్లు పోసి అయితే అక్కడ అబ్బాయిని అయితే శాంతింపజేయడం జరిగింది. ఏదైనా దాదాపు 2 గంటలుగా వస్తున్నా ఇంతవరకు ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ సంఘటనా స్థలానికి రాకపోవడం సిగ్గుచేట అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బండారు శ్రావణిపై తీవ్ర విమర్శలు అయితే చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా సింగనమల నియోజకవర్గం ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఎంతో కష్టపడి మేము తెలుగుదేశం పార్టీని దగ్గరుండి భుజస్కంధాలపై వేసుకొని గెలిపించుకుంటే ఇప్పుడు బండారు శ్రావణి చేస్తున్నది ఏమిటి అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిలదీస్తున్న సంఘటన చోటు చేసుకుంది. అయితే శ్రావణి వ్యవహారం ఇప్పుడు ఇక్కడే ఇదేం కొత్త కాదు. గతంలో నుంచి ఏదైతే 14 నెలలు అయింది శ్రావణి ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి కనీసం ప్రజలకు కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ అందుబాటులో లేదు. ఏది కావాలన్నా డబ్బు ఉంటేనే శ్రావణి మొత్తం మీద పనులు చేస్తారని చెప్పి మొత్తం శ్రావణి ఎమ్మెల్యేగా కాకుండా పూర్తి శ్రావణి వాళ్ళ అమ్మ ఎమ్మెల్యే అంటూ అక్కడ నినాదాలు చేయడం జరుగుతుంది. ఏదైనా శ్రావణిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ విజయ్. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పనులను అంతర్జాతీయ నిపుణుల బృందం సమీక్షించింది. 3 రోజుల పాటు ప్రాజెక్టులో వివిధ నిర్మాణాలను పరిశీలించనున్న ఈ బృందం